నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా నిన్న ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రస్తుతం దాన్నే ఎక్కువగా అయితే తిప్పుతూ ఉంది. చంద్రబాబు గారు కుప్పం నుంచి పోటీ చేయటం లేదని, భువనేశ్వర్ గారు పోటీ చేస్తున్నారని స్వయంగా ఆవిడే అన్నారని చెప్పి ఒక వార్తను అయితే వైసీపీ అఫీషియల్ పేజ్ నుంచి కూడా వేయటం జరిగింది. నిజంగానే ఈసారి చంద్రబాబు గారు కుప్పం నుంచి పోటీ చేయడం లేదా అంటే మీరు ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని వేస్తా. వైసీపీ అఫీషియల్ పేజీలో వచ్చాయని నిజాలని మీరు అనుకుంటున్నారా? వైసీపీ పార్టీ తనకి ఏది అనుకూలం ఉందో ప్రత్యర్థులకి ఏది ఇరకాటంలో పెట్టాలనేది వేస్తుంది, కానీ ప్రత్యర్థులకి అనుకూలమైన ఏది కదండి ఏ పార్టీ అయినా కూడా. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. వాళ్ళ అఫీషియల్ పేజీలోనే పెట్టారంటే పార్టీని ఇరకాటంలో పెట్టాలని. అది విషయం ఏంటంటే సుధాకర్ గారు, యాక్చువల్గా ఈ అన్నా క్యాంటీన్లు చాలాసార్లు మూసేశారు కదా, మొత్తం స్టేట్ అంతా మూసేశారు కదా. కానీ క్రమేపీ కొన్ని ప్రాంతాల్లో ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటూ వస్తున్నారు. దశల వారీగా పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడెక్కడ అనుకూలత స్థలం దొరకటం, రెండోది నిధుల లభ్యతను బట్టి. ఇప్పుడు నిన్న కుప్పంలో 2 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారండి. అందులో భాగంగా ఆమె అక్కడికి వెళ్ళారు. తర్వాత నిజం గెలవాలనే కార్యక్రమం కూడా ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక అనవసరపు ఆరోపణ మీద అరెస్ట్ చేశారు. అప్పుడు ఈ నిజం గెలవాలి అనేది ఆమె పెట్టుకున్న ప్రోగ్రాం ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుందండి. ఆ కంటిన్యూషన్లో భాగంగా కూడా ఆమె అక్కడ కుప్పం వెళ్ళారు. కుప్పంలో గతంలో కూడా అక్కడ ప్రజలతో ఆమెకు ఒక మమేకమైన ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి అన్నా క్యాంటీన్ లాగానే కొన్ని మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి సంక్షేమంగా పనికొచ్చే కొన్ని ప్రోగ్రామ్స్ అక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఈమె వెళ్తారండి. భువనేశ్వర్ గారికి కొంచెం ఆ ప్రజలతో అనుబంధం ఉంది అక్కడ, మొదటి నుంచి ఉంది. అది వాస్తవం. ఎందుకంటే తర్వాత ఇక్కడికి ఏదైనా వైద్యానికి తీసుకురావాలన్నా, వాళ్ళకి ఏ హాస్పిటల్లో పంపాలి ఏంటి, ఇలాంటివన్నీ ఎక్కువ భువనేశ్వర్ గారే చూస్తారు. కాబట్టి ఆమె ఈ క్యాంటీన్స్ ప్రారంభోత్సవం చేయటానికి ఒకటి, తర్వాత ప్రజలతో కూడా కొన్ని విషయాలు చర్చిద్దాం, నిజం గెలవాలనే ఈ ప్రోగ్రాం మీద వెళ్ళినప్పుడు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారండి. అదేమి ఒక ఫార్మల్గా ఏర్పాటు చేసిన సభ కూడా కాదు. ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆమె ప్రశ్న వేశారు. ఇప్పుడు మరి మనం అందరం ఇంత కలిసి ఉన్నాం కదా, నేను మీకు తెలుసు, మీరు నాకు తెలుసు, మరి ఒకవేళ కనుక సార్ పోటీ చేయకుండా నేను పోటీ చేస్తే మీరు ఓటేస్తారా అని నవ్వి తర్వాత కూడా చెప్పింది అని ఊరికే అన్నాను, అసలు జోక్గానే అంది. ఎప్పుడు సీరియస్ విషయాలే మాట్లాడుకుంటే ఎట్లాగూ అప్పుడప్పుడు కొంచెం నవ్వు కూడా ఉండాలి కదా జీవితంలోనూ అని ఆమె జోవియల్గా చెప్పింది. ఆ మాట వాళ్ళు కూడా నవ్వుకున్నారు. అంతేగాని చంద్రబాబు గారు పోటీ చేయటం లేదా ఏం చర్చ ఏం జరగలేదు, అసలు దాని మీద ఏం లేదు. వాళ్ళు కూడా నవ్వుకున్నారు, అంతేలమ్మా అని. మామూలుగా ఊళ్ళల్లో మాట్లాడుకునే తీరుగా అడిగిన ప్రశ్న అండి అది. వెంటనే ఆమె కూడా చెప్పింది, లేదు ఆయనే ఉంటారు, ఊరికే అసలు మీ అభిప్రాయం ఎలా ఉందని చూస్తున్నానని అంది. దాన్ని ఆమె నోటమ్మటే ఏదన్నా కూడా ఇప్పుడు అకేషన్ ఏంటనేది సందర్భం చూడాలి కదా సుధాకర్ గారు. అంతేగాని సందర్భం చూడకుండా ఆయన పోటీ చేయట్లేదు భువనేశ్వర్ గారు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇంత నిజం గెలవాలి యాత్రలో పోటీ చేసినప్పుడు కూడా రాజకీయాల గురించి ఎక్కడ ప్రస్తావన చేయలేదు కదండి. కేవలం చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, ఇలాంటి అరెస్టులు ఎవరి మీద చేసినా కార్యకర్తలు కూడా వేధిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఏ కార్యకర్తను అరెస్ట్ చేసినా, ఏ కార్యకర్తని కేసు పెట్టినా నిజం గెలవాలి అనేది ఆమె మాట్లాడుతున్న మాట. తెలుగుదేశం వాళ్ళని అనవసరంగా బలిపశువులు చేస్తున్నారు, అన్నిసార్లు ఇదే జరుగుతుంది. తర్వాత మన వాళ్ళ మీద దాడి చేసి తెలుగుదేశం కార్యకర్తల మీద మళ్ళీ వీళ్ళ మీదే కేసులు పెడుతున్నారు. అదే విషయం బయటికి రావాలి, నిజం బయటికి రావాలన్నదే అక్కడికే పరిమితం అవుతున్నారు తప్ప ఏ రోజు ఆమె ఇతర రాజకీయ అంశాల గురించి కానీ ప్రభుత్వ వైఫల్యాల గురించి కూడా ఆమె చెప్పట్లా. ఎందుకంటే పరిపాలన బాగాలేదు, ఈ విధమైన దౌర్జన్యం ఒక నియంతృత్వ ధోరణిగా జరుగుతుంది. ప్రజల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు రాక ప్రజల మీదే కాదు, ప్రతిపక్ష నాయకుల మీద కూడా జరుగుతున్నాయి. ఇది మనం అందరం కలిసి ఎదుర్కోవాల్సిన సమస్య అన్నట్టు అంతవరకే పరిమితమై మాట్లాడేవాళ్ళు. కాబట్టి అది ఏదో బియ్యపు గింజలో వడ్ల గింజ అంటారు చూసారా, అంత చిన్న ఇష్యూ అది. దాన్ని హైలైట్ చేసినా కూడా చూశానండి అది. తర్వాత నిన్న దాని మీద నేను అనుకుంటాను తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షురాలు అక్కడే ఉంది, ఆమె అక్కడ కుప్పంలోనే ఉండారండి. జ్యోత్స్న గారు అక్కడే ఉన్నారు. జ్యోత్స్న గారు నిన్న మధ్యాహ్నమే దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆమె కుప్పం నుంచి బయలుదేరి వస్తూ ఉండగా, లేక కుప్పంలో కారులో ఉన్నారు, ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఆమెని. చేసినప్పుడు ఇదే ప్రశ్న అడిగారు. అంటే నేను అక్కడే ఉన్నానండి ఆ సమయంలోనూ,
రెండోది నేను ఇప్పుడు అక్కడి నుంచే కూడా బయలుదేరి వస్తున్నాను హైదరాబాదు. అది చాలా నవ్వులాటగా చతురోక్తిగా మాట్లాడుకున్న మాటలే తప్ప అదేమి ఆమె ప్రకటన చేయలేదు, ఇష్టాగోష్ఠిలో మాట్లాడి నేను చెప్పింది ఆమె కూడా. నేను అది కూడా చూసా నిన్న మధ్యాహ్నం అబౌట్ 4:30 అండి. అప్పటికే ఆమె అది క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇది వీళ్ళు కావాలని హైలైట్ చేస్తున్నారు. భువనేశ్వర్ గారికి ఏ రోజు కూడా ప్రత్యక్ష రాజకీయాలతో అసలు ఆమెకి ఇంట్రెస్ట్ లేదు, ఆమె పార్టిసిపేట్ చేయరు, ఆమె సేవా కార్యక్రమాల వరకే పరిమితం అవుతారని ఆమె క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలే చాలా జరుగుతున్నాయి, ఆమె అవి చూసుకునేటప్పటికీ ఆమెకి టైం సాల్టర్లేదు, కాబట్టి ప్రత్యక్ష రాజకీయాలకు ఆమె రారు, అది కేవలం అబద్ధ ప్రచారమేనని కూడా నిన్న క్లారిఫికేషన్ ఇచ్చారు. అంటే చంద్రబాబు గారు అంటే ఒక రకమైన భయం పుట్టి ఇలాంటి ప్రచారానికి తెరదీసింది అనుకోవచ్చా వైసీపీ? అది అనుకోవచ్చు అండి. ఎట్లా అంటే ఇప్పుడు చంద్రబాబు గారు చేయటం లేదని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం ద్వారా ప్రజల్లో ఒక అయోమయం సృష్టించడానికి అలాంటిది పనిచేస్తుంది ఇది. కానీ కుప్పం వాళ్ళకి అంత ఇది పనిచేయదు, ఎందుకంటే ఆయన కొత్త కాదు కదా కుప్పానికి. దాదాపు 30 ఏళ్ళ నుంచి అదే నియోజకవర్గం నుంచి ప్రజలతో మమేకం అయ్యి ఆయన గెలుస్తూ వచ్చారు. ఈయన ఇబ్బందులు వాళ్ళకి తెలుసు, ఆయన ఇబ్బందులు ఈయన తెలుసు, మనస్తత్వాలు కూడా చంద్రబాబు గారు తీరు ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసండి వాళ్ళకి. కాబట్టి చంద్రబాబు గారు ఉండరని అయితే వాళ్ళు అనుకోరు, ఖచ్చితంగా చంద్రబాబు గారు పోటీ చేస్తారని అనుకుంటారు. అందులో ఇంకోటి ఏంటంటే ఈమె భువనేశ్వర్ గారు కూడా గత 20 ఏళ్ళ నుంచి అన్న కనీసం ఆ నియోజకవర్గంతో అప్పుడప్పుడు వెళ్ళి రావటం, సంక్షేమ కార్యక్రమాలు చూసినా ఏ రోజు కూడా ఆమె అసలు అట్లాంటి దృక్పథంతో లేదు కదా. ఎంతసేపు కార్యకర్తల వ్యక్తిగత యోగక్షేమాలు ఇంతవరకేనండి, మిగిలిన రాజకీయాల గురించి కానీ ఆమె ఇతర పార్టీల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు.